అందరం పండగలు బ్రహ్మాండంగా చేసుకున్నాము. కోళ్ల పందాలు బ్రహ్మాండంగా ఆడుకున్నారు. 2,000 కోట్ల రూపాయల దాకా పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సతీ సమేతంగా వాళ్ళ ఊర్లో పోయి మంచిగా పండగలు చేసుకున్నారు. సంతోషం. కానీ ఒకవైపు పండగలు జరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఉద్రిక్త వాతావరణం వస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన వెనుజులాలో ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ భార్యని నేను రాత్రే తీసుకెళ్ళిపోయారు. బహుశా ప్రపంచంలో వింతైన అరుదైన ఘటన ఏంటంటే ఒక దేశం అధ్యక్ష భార్యని వాళ్ళ భార్యని తీసుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం. వాళ్ళు పోయి దాడి చేసి చంపేసి సద్దాం హుసేన్ చంపేశారు, అది వేరు. అది అంటే ఫ్రాక్చర్స్ ఎట్లయితే కిడ్నాప్ చేస్తారో అది చేస్తున్నారు. దీన్ని ఎవరు అందరూ ముక్తిగత ఖండించాలి. దాన్ని ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరంలా. ఇప్పుడు నేపాల్లో చేశారు, శ్రీలంకలో అట్లా ఉద్యమం చేశారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ఉద్యమం చేశారు. ఆ ప్రజానికి తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు పడగొట్టడం పర్లేదు. కానీ ఏదో 2,000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా వాళ్ళు వచ్చి ఆ విధంగా కిడ్నాప్ తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు, మీరు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, అది వెనుజులా నుంచి వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కానీ కుక్కను చంపదలుచుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు. సద్దాం హుసేన్ ఏమన్నాడు, నా అణ్వాయుధాలు తయారు చేశాను అన్నాడు. ఏమని చెప్పినా ఒప్పుకోలే. దాడి చేశాడు, ఆయన చంపేశారు, మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్. ఇప్పుడు నాకు తేలేదుగా, అణ్వాయుధాలు తయారు చేసేట అణ్వాయుధాలు చెప్పలేదు పోయారుగా. ఇప్పుడు ఇది కూడా అదే. డ్రగ్స్ సరఫరా చేసిన నెపంతో డ్రగ్స్ కాదు వాళ్ళ ఉద్దేశం, ఆయిల్ సరఫరా కోసం వాళ్ళు పోయింది. పేరేమో డ్రగ్స్, అసలు ఉద్దేశం ఆయిల్. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. దానికోసం దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే అమెరికన్ కంపెనీస్ మీరు ఎంత పోయిండి ఆకుపోయి చేసుకోండి అని చెప్పేశారు. అంటే వాళ్ళకి వచ్చింది కేవలం వెనుజులా ఉన్న సంపద. ప్రపంచంలో సౌదీ తర్వాత అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం వెనుజులా. తర్వాత గ్రనైట్, భూగర్భ సంపద ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన దాడి చేసేసాడు. వెనుజులా మనకు చౌకగా ఆయిల్ ఇస్తూ ఉంది భారతదేశానికి, అది ఆపాల. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. మన సోవియట్ యూనియన్ ఆయిల్ సప్లై చేస్తుంటే సోవియట్ యూనియన్ పైన ఆన్సర్ చేసి మన మీద ఆన్సర్ చేశాడు. 500 times ఆన్సర్ ఆర్థిక బాధ పెట్టాడు. అంటే రాజకీయాలుగా ఉండాలి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్గా ఉండాలి. రాజకీయాలకు డెవలప్మెంట్కి ముడిపెట్టి బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? మనం ఎందుకైనా మా భారతదేశ ప్రభుత్వం ఎక్కడ చౌకటి తీసుకుంటూ పోయి దాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్త బ్లాక్మెయిలింగ్కి సింబల్ ట్రంప్. హిట్లరు ఒక విధంగా హిట్లర్ని మెచ్చుకోవచ్చు. వాడు దాడి చేశాడు, శత్రువు. నేను కమ్యూనిజాన్ని అంతం చేస్తా అన్నాడు, దాడులు చేశాడు, చివరికి వాడే పోయాడు అనుకో, అది వేరు. కానీ ఈ వానికన్నా ఘోరం. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రంపే బెటర్, హిట్లరే బెటర్గా ఉన్నాడు ఈ ట్రంప్ కన్నా అని. అంటే ఒక రాజకీయ సిద్ధాంతం కోసం ఫైట్ చేసింది హిట్లర్, కమ్యూనిజం ఉండకూడదని చెప్పి. ఇది కేవలం ఆర్థిక దోపిడీ కోసం దాడి చేస్తుంది ట్రంప్. ఇది ఎకనమిక్ అఫెండర్, ఆర్థికపరమైనటువంటి యాక్టు. ఎకనమిక్ అఫెండర్కి బెయిల్ లేదు మన యాక్ట్ ప్రకారం. ఈజ్ ఎకనమిక్ అఫెండర్ ప్రపంచవ్యాప్తంగా. అంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పుడు రష్యా ఇతర దేశాలు ఎంత జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం. చైనా కన్నా ఎక్కువ జనాభా మందే ఉంది. ప్రపంచంలో పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది. మరి ట్రంప్ మోడీ దానికి ప్రధానమంత్రి. పద్దాకైనా భారతదేశంలో తక్కువ రోజులు ఉన్నాడు, విదేశాలు ఎక్కువ ఉంటున్నాడు. అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతుంటాడు గెస్ట్లాగా, ఎక్కువ ఇతర దేశాలు తిరుగుతున్నాడు.
ట్రంప్ చాలా మిత్రుడు ఈయనకి. చెప్పచ్చు కదా, ట్రంప్ యాక్ట్ వల్ల మనం నష్టపోతున్నాము, అతను బ్లాక్మెయిల్ వల్ల మనకు ఆర్థిక ఆంక్షలు చేస్తున్నాయి, టారిఫ్ వచ్చి పడతా ఉన్నాయి, కాబట్టి మాకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనే మాట చెప్తే ఏం పోయింది, కంపెనీ మునిగిపోతాయి. నేను ట్రంప్ చూసి అంత భయపడాల్సిన అవసరం వచ్చింది మోడీకి. మోడీని చూసి భయపడదు ట్రంప్ కావాలంటే, ఎందుకంటే వాటి మన మీద ఆధారపడ్డారు. నో తెరవు పోంగా బెల్లం కొట్టిన రాయిలాగా ఒకటి ఉన్నాడు. మరి నేను ఇంత పొడుగున్నాను, ఇంత వెడల్పున్నాను, నాకు ఇంత గడ్డ ఉంది, మీసాలు ఉన్నాయని చెప్పేసి, ఎందుకే రొయ్యలు కూడా మీసాలు ఉంటాయి, నీకు మీసాలు ఉన్నాయి, రొయ్యలకు మీసాలు ఉన్నాయి, మోడీకి మీరు గడ్డ ఉంది, ఏం తేడా? ఇప్పుడు నేను కోరుకుంటే మోడీ ప్రధానమంత్రిగా నిలబడడానికి కారణం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. వీళ్ళిద్దరు కానీ విత్డ్రా చేసుకుంటే ఇంకా పడిపోద్ది గవర్నమెంట్. ఈవెన్ టుడే ఈ రెండు రాష్ట్రాలు కానీ వెనక్కి తీసుకుంటే పార్టీలు ఉండదు. అలాంటప్పుడు మోడీకి నేనని చెప్పాలా. అందులో ఏంటి, హైటెక్, అమెరికా సంబంధాలు, ఎప్పుడు అమెరికాను పొగుడుతూ ఉంటాడు. మాట ఎత్తే నన్ను నువ్వేం బట్టి మాట్లాడుతున్నావు, నీ కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు, నువ్వు అమెరికా మాట్లాడతావని చెప్పేసి నన్ను ఎగతాళి చేస్తుంటాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నా కొడుకు కూతురు ఉన్నారంటే సరే అర్థమైంది, నువ్వు ఇంత పొగుడుతున్నావు కదా ట్రంప్ని, మరి ఆ మాట నోరు తెరిచి మాట్లాడమని ట్రంప్కి మోడీకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? నేను మేము సపోర్ట్ చేస్తామని నాకు అవమానంగా ఉంది, నాకు దేశంలో ఒక మంచి పేరు ఉంది, ప్రభుత్వాన్ని మార్చిన ఘనత నాకు ఉంది, ప్రధానమంత్రిని ఎంపిక చేసిన ఘనత నాకు ఉంది, తన బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, కాబట్టి నాకు అవమానంగా ఉంది, కనీసం నువ్వు నోరు తెలిసి ట్రంప్ చేసే దుశ్చర్యలు కనీసం మీకు ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మోడీ బానిస, ఇతను కూడా బానిసానా, చంద్రబాబు నాయుడు కూడా. దిస్ ఇస్ ది టైం. ఎక్కడో యుద్ధం చదువుకోకూడదు, ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచంలో దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు ఇది. ఏ మూల ఇంటర్ స్టేట్ తగులు వస్తే ప్రపంచం అంతా దానిపైన ప్రభావం పడతా ఉంది. అందువల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి దుష్ప్రమాణాలు కాబట్టి, ఏ మూల ఎక్కడ యుద్ధం జరిగినా నష్టం కాబట్టి, తర్వాత ఆర్థిక బ్లాక్మెయిల్ చేసేటువంటి లింక్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నోరు తెరవాలి మోడీ. మోడీ నోరు తెరకపోతే నోరు తెరిపించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకోకపోతే మీరంతా ట్రంప్కు బానిసల కింద ఎక్క. ట్రంప్కు బానిసగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజానీకానికి బానిసగా ఉండండి, భారత ప్రజానీకానికి బానిసగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి బానిసగా ఉండండి, కానీ ట్రంప్కు బానిసగా ఉండాల్సిన కారణం ఏమైతే వచ్చిందండి? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం కదలా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. ఇప్పుడు రేపటి నుంచి రేపు ఖమ్మంలో బహుశా ఫస్ట్ టైం సెన్సరీ సెలబ్రేషన్స్ రావడం. 100 సంవత్సరాలు డిసెంబర్ 26కి అయిపోయింది, కానీ అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చిన వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు ఇతర కంట్రీస్ వస్తున్నారు. రేపు దాదాపుగా 4-5 lakhs పీపుల్ దానికి మొదలు చదువుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కూడా కమ్యూనిస్ట్ పార్టీ వస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్నాయా? ఏం సాధిస్తారు మీరు? వస్తారు, జెండాలు పూనుకుంటారు, వస్తారు, కేకేసిపోతారు, అంతేనా, ఇంకేం లేదా అని అడగచ్చు. అదొకటే కాదు, 100 సంవత్సరాలు మీరు ఏం చేశారు అనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ భారతదేశ రాజకీయ వ్యవస్థ మౌలిక మార్పుల కోసం కమ్యూనిస్టులు కృషి చేశారు. స్వాతంత్రం కోసం పోరాటం సాగించినప్పుడు అందరూ కలిసి ఉన్నాం. అటు ఎక్స్ట్రీమ్స్ మొదలుకొని రియాక్షన్స్ దాకా మొత్తం కలిసే ఉండి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడింది. ఇప్పుడు అది కాదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఒక ఐక్యత వచ్చింది. స్వాతంత్రం కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరలే అలాంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉన్న కమ్యూనిస్టులు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కమ్యూనిస్టులు కూడా. 1925 వరకు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతా కలిసే ఉన్నాం కదా. దాని నుంచి వచ్చిన వాడు కదా రావినారాయణ అందరూ కూడా. అప్పుడు ఒకటే చెప్పామంటే, మనకు సంపూర్ణ స్వాతంత్రం కావాలయా, భిక్షం కాదు మనకు కావాల్సింది.
బిచ్చాందేహి అని చెప్పేసి అనుకోవాల్సిన మనకు పని లేదు. సంపూర్ణ స్వాతంత్రం కావాలి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది దానికి వ్యతిరేకం. అదంటే వాడు కోపం వస్తుందేమో, మళ్ళీ వాడు మనకి ఎవరేమో అని చెప్పి. అందుకని బయటకు వచ్చి ఓపెన్గా ప్రపంచ శాంతి 1925 డిసెంబర్ 26 తారీఖున ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు రిజల్యూషన్స్ ఏంటి? ప్రపంచ శాంతి. రెండవది ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికే భూమి. దిస్ ది మెయిన్ స్లోగన్. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదన పెట్టినాకనే కాంగ్రెస్ పార్టీ కూడా చెందింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత సంపూర్ణ స్వాతంత్రం కోసం కూడా తీర్మానం చేశారు. దున్నేవాడికి భూమి అనేది ఒప్పుకోలే వాళ్ళు కూడా అప్పుడు, కానీ సంపూర్ణ స్వాతంత్రం ఒప్పుకున్నారు. కాబట్టి స్వాతంత్ర పోరాటాన్ని మౌలిక తీసుకొచ్చింది కమ్యూనిస్టులు. ఒకనాడు భూ పోరాటం అంటే భూమి నుంచి వస్తుంది, భూమి ఆగనే ఉంటుంది, అదే రబ్బరా లాగితే సాగడానికి. ఈ కమ్యూనిస్ట్ ఇట్లాంటి మాట మాట్లాడతాన్ని ఎగతాళి చేశారు. దేశం మొత్తం మీద భూ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం అదే కదా, భూమి కోసం, భుక్తి కోసం 10 లక్షల ఎకరాలు భూమి పెంచారు. 4,000 మంది పోగొట్టుకున్నారు. పున్నప్ర కేరళ సాయుధ పోరాటం, తేబాగ పశ్చిమ బెంగాల్ సాయుధ పోరాటం. చెల్లపల్లి సాయుధ పోరాటం కాదు కానీ భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది. 10,000 ఎకరాలు పెంచారు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.